పిల్లలు, ఈరోజు మనం ఒక శిల్పాచార్యుడు తనకు తెలియకుండానే ఒక పెద్ద మనిషికి ఎలాంటి సహాయం చేశాడు, ఆ శిల్పాచార్యుడు సహాయానికి కృతజ్ఞతగా ఆ పెద్ద మనిషి ఎలాంటి సహాయాన్ని అందించాడు అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు పుణ్యఫలం. అచ్యుతాపురం సమీపంలోని సీతాపురం అనే గ్రామంలో వజ్రచేత ఆచార్య అనే శిలాశిల్పి నివసిస్తూ ఉన్నాడు. అతను తన భార్య సురభి, కుమారుడు దేవభద్రరాజు కలిసి ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవాళ్ళు. వారికి 4 ఎకరాల పొలం కూడా ఉన్నది. ఆ పొలం పనులు కూలీలను పెట్టి చేయించేవాడు. అతను తన తోటి శిల్పులతో కలిసి దేవుడి శిలా విగ్రహాలను శిల్పించేవాడు. ఒకరోజు తన పొలంలో పనులు ఎలా సాగుతున్నాయో అని తెలుసుకోవటానికి పొలానికి వెళ్ళి పొలం గట్టు మీద నిలుచుని జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నాడు. అంతలో ఏవో అరుపులు వినిపించాయి. అవి ఏమిటా అని ఆలకిస్తే సహాయం చేయండి, సహాయం చేయండి అని ఒక పిల్లవాడు అరుస్తున్నట్లుగా అర్థం చేసుకున్నాడు. పరుగు పరుగున అటువైపు వెళ్ళాడు. ఒక పిల్లవాడు బావిలో పడి కనిపించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బావిలోకి దూకి ఆ పిల్లవాడిని పైకి తీసుకొని వచ్చి సపర్యలు చేసి ధైర్యం చెప్పి, ఇంటికి వెళ్ళగలవా లేక నన్ను మీ ఇంటి దగ్గర దింపమంటావా అని అడిగాడు. దానికి ఆ బాలుడు ఇలా అన్నాడు: మీరు నన్ను కాపాడినందుకు ధన్యవాదములు. నేను ఒక్కడినే ఇంటికి వెళ్ళగలను అని చెప్పి ఇంటి వైపు బయలుదేరాడు. మరుసటి రోజు వజ్రచేత ఆచార్య ఇంటి ముందు ఒక ఖరీదైన గుర్రబండి వచ్చి ఆగింది. అందులో నుంచి పట్టుబట్టలు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా శిల్పాచార్యుడి దగ్గరికి వచ్చాడు. మీరు ఎవరండి? ఎవరు కావాలి మీకు అని మర్యాదపూర్వకంగా అడిగాడు ఆ శిల్పాచార్యుడు. నమస్తే, నేను మీ పక్క ఊరిలో ఉంటాను. నిన్న మీరు బావిలో పడితే కాపాడిన పిల్లవాడు మా అబ్బాయి. అందుకు కృతజ్ఞతగా మీకు ఏమి ఇచ్చినా రుణం తీరదు. దయచేసి ఈ ధనం చేసుకోండి అని ఒక పెట్టెని ఇచ్చాడు. అప్పుడు ఆ శిల్పాచార్యుడు, క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు. ఒక బాలుడు ఆపదలో ఉంటే చేతనైన సాయం చేశాను. అది మనిషిగా నా ధర్మం అంటూ సున్నితంగా తిరస్కరించాడు. ఇంతలో ఆ శిల్పాచార్యుడు కొడుకు పెద్ద మనిషికి నమస్కరించాడు. ఈ అబ్బాయి నీ కొడుకా? ఏమి చదువుతున్నాడు అని అడిగాడు. అవునండి, నా కొడుకే. కొంతవరకు చదివించాను. ఇక చదివించే స్తోమత లేదు. ఇప్పుడు నాతో పాటే శిల్పాలు చెక్కడంలో సాయం చేస్తూ ఉంటాడు అన్నాడు శిల్పాచార్యుడు. అందుకు ఆ పెద్ద మనిషి ఇలా అన్నాడు: అలాగైతే నా మాట విను. నీ కొడుకును నేను చదివిస్తాను. నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు. ఖర్చంతా నేను భరాయిస్తాను. ఇద్దరూ కలిసి చదువుకుంటారు. మా వాడికి తోడుగా ఉంటాడు. నా కొడుకుని కాపాడిన నీ రుణం ఇలాగైనా తీర్చుకోనివ్వు. ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనకుండా సరే అని అన్నాడు శిల్పాచార్యుడు. పెద్ద మనిషి పిల్లలిద్దరినీ పెద్ద చదువులు చదివించాడు. వారిద్దరూ గొప్పవారయ్యారు. కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వచ్చింది. డాక్టర్లందరూ పరిశీలించి ఆ వ్యాధికి మందు లేదని నిర్ధారించారు. చివరకు ఆ శిల్పాచార్యుడు కొడుకు దేవభద్రరాజు కనిపెట్టిన మందుతోనే ఆ పెద్ద మనిషి కొడుకు వ్యాధి నయమైంది. చేసిన పుణ్యం ఊరికే పోదు.
కలకాలం తోడొస్తుంది. ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏనాడో చెప్పాడు. పిల్లలు, పెద్ద మనిషి సహాయంతో చదువుకున్న శిలాశిల్పి కొడుకు ఆ పెద్ద మనిషి కొడుకు అనారోగ్య సమస్యని నయం చేశాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలోని నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, మనం చేసిన మంచి పనికి పరమాత్మ మనకు అవసరం అయినప్పుడు సహాయం అందేలా చేస్తాడు. ఇదే ఈ కథలోని నీతి.